వాడుకుంటే సోషల్ మీడియా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. అలాగే తప్పుగా వాడుకుంటే సోషల్ మీడియా ఎంతో మంది జీవితాల్లో చీకటి కూడా నింపుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎందరో సెలబ్రిటీలుగా మారిపోయారు. ఎందరో సోషల్ మీడియాను ఉపయోగించుకొని సోషల్ మీడియా బిజినెస్ సైతం చేసుకొని ఎంతో మందికి ఉపాధి సైతం కలిగిస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఇదే సోషల్ మీడియాను ఈజీ మనీకి ఆశపడి ఎలా పడితే అలా వాడేస్తున్నారు. మనకు తెలుసు బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది విద్యార్థులు, యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆఖరికి 10,000 15,000 రూపాయలు పోగొట్టుకున్నామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇకపోతే లోన్ యాప్స్ లో కూడా ఎంతో మంది యువకులు లోన్స్ తీసుకొని సరిగా కట్టినా కానీ వేధిస్తున్నారంటూ కొందరు వ్యక్తులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇక డేటింగ్ యాప్స్ గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇది తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం లేని యాప్లు, కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా బరి తెగించి మరి డేటింగ్ యాప్స్ లో ఇష్టం వచ్చినట్లు వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు యువతులు. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కావచ్చు, ఒక ఫోటో పెట్టాలన్నా కానీ భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా డేటింగ్ యాప్స్లో లైవ్ వీడియోలు చేస్తూ వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఇదేంటి, మీరు ఇలా డేటింగ్ యాప్లో ఇలా వీడియోలు చేయడం ద్వారా, ఇలా మాట్లాడడం ద్వారా మీ వీడియోలు రికార్డ్ అయ్యి రిలీజ్ అయిపోతాయి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా, మీ కుటుంబంలో మీ పరువు పోతుందా అని ఎవరన్నా అడిగితే మేము సన్నీ లియోన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాము. కేవలం కెమెరా ముందే మేము ఇలా నటిస్తాము, కెమెరా తర్వాత మేము అలాంటి క్యారెక్టర్ కాదు అని వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో అయితే వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అతిపెద్ద దారుణమైన విషయం ఏంటంటే, తాజాగా వాట్సాప్ను ఉపయోగించుకొని ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. మీకు అనుకోకుండా ఒక అన్నోన్ నెంబర్ నుండి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఎవరో వాట్సాప్లో కాల్ చేశారు, తెలిసిన వారేమో అని చెప్పేసి మీరు ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన వెంటనే ఒక అమ్మాయి నగ్నంగా ఆ వీడియోలో కనిపిస్తుంది, మాట్లాడుతుంది. మీరు కూడా ఎవరబ్బా అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడతారు. మీరు మాట్లాడినంతసేపు ఆ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ కట్ చేస్తుంది. కట్ చేసిన 2-3 నిమిషాల్లోనే మీతో అమ్మాయి మాట్లాడిన వీడియో కాల్ రికార్డ్ ఏదైతే ఉందో అది మీ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తారు. మీరు చూసుకుంటారు. వెంటనే మాకు ఇన్ని లక్షల రూపాయలు లేకుంటే ఇన్ని వేల రూపాయలు మాకు పంపండి, లేకపోతే ఈ వీడియోను మీ చుట్టాలందరికీ పంపుతాను, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తాను, లేకపోతే సోషల్ మీడియాలో పెడతాను అని భయపెడతారు. భయపడి కొందరు వ్యక్తులు డబ్బులు పంపుతారు. మరికొందరు భయపడి ఎక్కడ ఆ వీడియో రిలీజ్ అవుతే నా పరువు పోతుందని చెప్పేసి ఘోరానికి పాల్పడి ఆత్మహత్యలు లాంటివి కూడా చేస్తున్నారు. సో ఇంత పెద్ద బ్లాక్మెయిల్కి ఒక ముఠా అయితే పాల్పడుతుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే కానీ వాట్సాప్లో అన్నోన్ నెంబర్ నుండి వీడియో కాల్ చేస్తే మీరు ఆ కాల్ లిఫ్ట్ చేయకండి. ఒకవేళ అది అన్నోన్ నెంబర్ అయితే మీరు ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఫింగర్ పెట్టి మీరు ఆ వీడియో కాల్లో కనపడకుండా మేనేజ్ చేసుకోండి. మీకు కాల్ చేసిన వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళు మంచిగానే మాట్లాడితే అప్పుడు ఆ వీడియో కాల్లో మీరు కనిపించండి. కానీ మీకు తెలియని వ్యక్తులకు మీరు కానీ కనిపించారంటే మీరు కూడా ఆ బ్లాక్మెయిల్కి బలి కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్లో వచ్చే ప్రతి కాల్కి అటెంప్ట్ చేసి మీరు ఆ బ్లాక్మెయిల్కి బలి కాకండి.